ఈ కారు ఆల్టో 800 2017 మోడల్. ఈ మోడల్ వచ్చేసి షిఫ్ట్ VDI డీజిల్ వెర్షన్ 2015 మోడల్ 16 రిజిస్ట్రేషన్ అయింది. ఇది i10 కారు 2010 మోడల్ 11లో రిజిస్ట్రేషన్ అయింది. గ్రే కలర్లో ఉంది. ఈ కారు ఆల్టో 800 2017 మోడల్ 97,000 కిలోమీటర్ తిరిగింది. సిల్వర్ కలర్లో ఉంటుంది బండి. మామూలుగా లీడర్స్ ఎవరైనా సరే స్కార్పియో అంటే ఇప్పుడు కూడా వాడుతుంటారు. అంటే వెహికల్ వచ్చేసి చాలా బాగుంటుంది అని ఒక ఆలోచన అప్పట్లో చాలా మంది వాడేవారు. ఈ వెహికల్ వచ్చేసి 2011 మోడల్. కిలోమీటర్ వచ్చేసి 1,12,000 కిలోమీటర్ తిరిగింది. టైర్లు వచ్చేసి ఒక 60-65% టైర్లు ఉంటాయి. హాయ్ హలో నమస్తే అందరికీ, నేను మీ వినోద్. వెల్కమ్ టు ఐరా మీడియా. సో మీ ముందుకు ఎప్పుడు ప్రతిసారి ఏదో ఒక కార్స్ తీసుకొని వస్తూ ఉంటాను. సో అక్కడ కార్స్ ఏ విధంగా ప్రైజెస్ ఉన్నాయి, ఏ మోడల్ ఉన్నాయి అనేది తెలుసుకుంటూ ఉంటాం. అది కూడా మీకు తెలియజేస్తూ ఉంటాం. అలాగే ఈరోజు కూడా సో ఇక్కడ చెంగిచెర్లకు వచ్చాము. చెంగిచెర్ల దగ్గర శ్రీ లక్ష్మీ నరసింహ కార్స్ అనే దగ్గరికి వచ్చాము. ఇక్కడ ఏ ప్రైజ్ ఉన్నది, ఏ మోడల్ ఉన్నవి అనే విషయాలు అన్నీ అడిగి తెలుసుకుందాం. మీ పేరు? నా పేరు మల్లేష్. మాది వచ్చేసి షాప్ వచ్చేసి శ్రీ లక్ష్మీ నరసింహ కార్స్. ఇది చెంగిచెర్ల దగ్గరలో ఉంటుంది. చెంగిచెర్ల చౌరస్తాకు ఒక 200 మీటర్స్ దూరంలో ఉంటుంది. ఇక్కడ ఎనీ కార్స్, ఏ కార్ అయినా సరే ఒక 50,000 నుంచి 4 lakhs, 5 lakhs, 6 lakhs, 10 lakhs ఎనీ కార్, ఏ కార్ అయినా అవైలబుల్ ఉంటుంది. కస్టమర్కి రిక్వైర్మెంట్ ఏ కార్ కావాలంటే ఆ కారు తీసుకొచ్చి వచ్చేస్తారు. సేలింగ్లో ఉంటే కస్టమర్ దగ్గర. కస్టమర్కి ఈ కార్ కావాలన్నా సరే ఆ కార్ మేము అవైలబుల్లో తీసుకొచ్చేస్తాము. సో ఇది ఏ మోడలు? ఇది 2010 మోడల్ వ్యాగనర్ LXI పెట్రోల్ LPG. ఇది వైట్ కలర్లో ఉంది. ఈ కలర్ కొద్దిగా చిన్న స్క్రాచెస్ ఉంటే జర కలర్ చేసాము. టైర్లు కూడా సిల్ టైర్స్ ఉన్నాయి. టైర్లు వచ్చేసి 75-80% వరకు ఉన్నాయి టైర్లు. చాలా బాగుంది. డోర్ అయినా డిక్కీ అయినా క్వార్టర్ పైన చిన్న స్క్రాచ్ లేకుండా ఉన్నది వెహికల్ మొత్తం. చూస్తుంటే కూడా కనబడుతున్నాం. ఇంటీరియర్ వచ్చేసరికి ఇంటీరియర్లో 4 విండోస్, 4 స్టీరింగ్, AC, రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది. సీట్లు మాత్రం లెదర్ సీట్లు ఉన్నాయి. ఇవి కొద్దిగా కలర్ షేడ్ అయ్యి ఉంది, కానీ లోపల కూడా నీట్గా ఉంది. చాలా బాగుంది. సో ఎంత పడుతుంది ఈ కారు ప్రైస్? ఈ కారు 1,80,000 చెప్తున్నాము. కొద్దిగా నెగోషియబుల్ కూడా. సో దీని పేపర్స్ ఏమేమి ఉన్నాయి? పేపర్లు వచ్చేసి RC వ్యాలిడిటీ 2010 మోడల్ కాబట్టి ఇంకా ఒక 2 years వరకు వ్యాలిడిటీ ఉంటుంది. మనం నెక్స్ట్ కార్కి వచ్చాము. సో ఈ కార్ ఎట్లా ఉంది, ఈ ప్రైస్ ఎంత, మోడల్ ఎంత తెలుసుకుందాం. నెక్స్ట్ కార్ వచ్చేసి i10 2015 మోడల్ 16 రిజిస్ట్రేషన్ గ్రే కలర్లో ఉంది. బండి కూడా చాలా నీట్గా ఉంటుంది. మిర్రర్ చాలా బాగుంటుంది. కలర్ వచ్చేసి చిన్న స్క్రాచెస్ ఉంటే మాత్రం టచ్అప్ చేయించాము. టైర్లు కూడా చాలా బాగున్నాయి. టైర్లు ఒక 75-80% వరకు టైర్లు ఉన్నాయి. కిలోమీటర్ వచ్చేసి 39,000 తిరిగింది. 39,000 AC 4 స్టీరింగ్ 4 విండోస్ ఉంటాయి. ఇందులో ప్రైస్ ఎంత? ఇది ప్రైస్ వచ్చేసి 3,50,000 చెప్తున్నాము. కొద్దిగా ఒక 5-10,000 నెగోషియబుల్. మన నెక్స్ట్ కార్కి వచ్చేసాము. ఇది ఏ మోడల్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఇది మోడల్ ఆల్టో 800. ఈ కారు ఆల్టో 800 2017 మోడల్ 97,000 కిలోమీటర్ తిరిగింది. సిల్వర్ కలర్లో ఉంటుంది బండి. ఇంటీరియర్ వచ్చేసి చాలా నీట్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. చిన్న స్క్రాచ్ కూడా లేకుంటున్నది వెహికల్. టైర్లు కూడా ఒక 50% వరకు టైర్లు ఉన్నాయి. ఇది ఇంటీరియర్ వచ్చేసి చాలా బాగుంటుంది. ఇంటీరియర్లో లెదర్ సీట్లు ఉంటాయి. 4 స్టీరింగ్ AC 4 స్టీరింగ్ AC 2 పవర్ విండోస్ వస్తాయి. ఇందులో AC కూడా చాలా బాగుంటుంది. చిల్డ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. 2017 మోడల్. సో ఇందాక మనం చూసాం వచ్చేసి వైట్ కలర్ కారు. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనకి టాక్సీ ప్లేట్ ఉంది. సో టాక్సీ ప్లేట్లు కూడా అవైలబుల్లో ఉంటాయంట. ఏ మోడలు, ప్రైస్ ఎంత ఉంది ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. ఇది ఈ కార్ వచ్చేసి 2018 మోడలు 65,000 కిలోమీటర్ తిరిగింది. వైట్ కలర్ ఉంది. ఇది ఎల్లో ప్లేటు. వెహికల్ వచ్చేసి చాలా నీట్గా ఉన్నది వెహికల్. టైర్లు వచ్చేసి సిల్ టైర్స్ ఉన్నాయి. ముందు సిల్ టైర్స్ ఉన్నాయి. వెనక 50% ఉన్నది. అంటే దీని ప్రైస్ ఎంత ఉంటుంది? దీని ప్రైస్ వచ్చేసి 470 చెప్తున్నాము. కొద్దిగా నెగోషియబుల్ కూడా ఉంది. సో మనం నెక్స్ట్ కార్కి వచ్చాము. ఈ కారు మోడల్ ఎంత, ప్రైస్ ఎంత తెలుసుకుందాం. ఈ కార్ వచ్చేసి షిఫ్ట్ పెట్రోల్ వర్షన్. ఈ వైట్ కలర్లో ఉంది. లేటెస్ట్ మోడల్ 21-22 రిజిస్ట్రేషను. వెహికల్ వచ్చేసి ఒరిజినల్ పెయింట్ మీద ఉంది. టైర్లు కూడా సిల్ టైర్స్ ఉన్నాయి. ముందు కూడా మొన్ననే అంటే ఒక 1000 కిలోమీటర్ తిరిగింది. ముందు టైర్లు వేయించి కూడా వెనక టైర్లు ఒక 80% వరకు వెనక టైర్లు ఉన్నాయి. పెట్రోల్ వర్షన్ ఇది.
నాన్ యాక్సిడెంట్ వెహికల్, చాలా నీట్గా ఉంది వెహికల్. ఇంటీరియర్ చూద్దామా? ఇంటీరియర్ వచ్చేసి లెదర్ సీట్లు, ఎంబులిటీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది. 70,000 కిలోమీటర్ తిరిగిందంటే నీట్గా ఉంది. రూపైన సీట్లు అయినా చాలా నీట్గా ఉన్నది, చాలా బాగున్నది. మన నెక్స్ట్ కార్కి వచ్చాము. సో ఈ కార్ మోడల్ ఏంది, ప్రైస్ తెలుసుకుందాం. ఈ మోడల్ వచ్చేసి స్విఫ్ట్ VDI డీజిల్ వర్షను, 2015 మోడల్, 16 రిజిస్ట్రేషన్ అయింది. 16లో రిజిస్ట్రేషన్ అయింది. VDI షోరూమ్ ట్రాక్ ఉంది. ఇది 1,03,000 షోరూమ్ ట్రాక్లో ఉంది. ఇది చాలా బాగుంది వెహికల్ కూడా, వైట్ కలర్లో ఉంది. ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. లెదర్ సీట్లో AC మాత్రం చాలా బాగుంటుందండి. చాలా చాలా చిల్డ్గా ఉంటుంది. సో ఇవన్నీ ఫ్యూచర్స్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కార్స్ చూపిస్తే చెప్తా ఉన్నారు. దీని ప్రైస్ ఎంత కార్? ఈ కార్ యొక్క ప్రైస్ వచ్చేసి 5,20,000 చెప్తున్నాము. తగ్గుతుంది కూడా, మాట్లాడవచ్చు. 490 వరకు ఫిక్స్డ్ అని చెప్పేసి చెప్తున్నాము. సో మనం నెక్స్ట్ కార్కి వచ్చాము. ఈ కారు ప్రైస్ ఎంత తెలుసుకున్నాం. ఇది i10 కారు, 2010 మోడల్. 10 మోడల్ 11లో రిజిస్ట్రేషన్ అయింది. గ్రే కలర్లో ఉంది. 96,000 కిలోమీటర్ తిరిగింది. కిలోమీటర్ వచ్చేసి 96,000 తిరిగింది. ఈ 4 విండోస్ ఉంటాయి. 4 విండోస్, AC, 4 షేరింగు. వెహికల్ వచ్చేసి చాలా నీట్గా ఉంటుంది. చిన్న చిన్న స్క్రాచెస్ తప్ప వెహికల్ చాలా బాగుంటుంది. టైర్లు వచ్చేసి ఒక 50% టైర్లు ఉన్నాయి. చాలా బాగుంది వెహికల్ మాత్రం, చాలా బాగుంది. ఇవన్నీ నెట్ తీసుకోవాలి కూడా, EMI ఏమన్నా? ఇది కొద్దిగా లేటెస్ట్ మోడల్ వచ్చేసి 2012 నుంచి మాత్రం ఫైనాన్స్ అవైలబుల్ ఉంటుంది. 2012 లోపు మాత్రము క్యాష్ కట్టవలసింది. 2009 కానీ 10 కానీ ఆ వెహికల్స్ మాత్రము అమౌంట్లో తీసుకెళ్ళాలి. దీని ప్రైస్ ఎంత? దీని ప్రైస్ వచ్చేసి 2010 మోడల్, 210 వరకు ఫైనల్గా వచ్చేస్తాయండి. సో నెక్స్ట్ కార్కి వచ్చాము. నెక్స్ట్ కార్ వచ్చేసి సాంత్రో, 2011 మోడల్. కిలోమీటర్ వచ్చేసి 1,12,000 కిలోమీటర్ తిరిగింది. టైర్లు వచ్చేసి ఒక 60-65% టైర్లు ఉంటాయి. మెరూన్ కలర్లో ఉంది వెహికల్. వచ్చేసి 4 విండోస్ ఉంటాయి. 4 విండోస్, AC, 4 షేరింగ్ ఇది ఉంటుంది ఫీచర్స్. తర్వాత ఫైనాన్స్ అరేంజ్ చేయొచ్చు, అవైలబుల్లో ఉంటుంది ఏ వెహికల్కైనా. 2012 లోపు మాత్రం క్యాష్తో తీసుకోవాల్సింది. నెక్స్ట్ కార్కి వెళ్ళిపోదాం. మనం నెక్స్ట్ కార్కి వచ్చాము. నెక్స్ట్ కార్ వచ్చేసి ఇది ఫోర్డ్ ఫిగో, ఫోర్డ్ కంపెనీలో ఫోర్డ్ ఫిగో వెహికల్. ఇది ZXi మోడల్, టాప్ ఎండ్ మోడల్. ఇది డీజిల్ వర్షన్లో ఉంది. సిల్వర్ కలర్. చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి. ఆ వెహికల్ మాత్రం చాలా నీట్గా ఉంటుంది, బాగానే ఉంటుంది. ఇంజన్ మాత్రం చాలా కండిషన్లో ఉంది. ఇది మ్యూజిక్ సిస్టమ్ ప్లస్ 4 విండోస్, AC, 4 షేరింగ్ ఈ విధంగా ఉంటుందండి ఈ వెహికల్. మనం నెక్స్ట్ వెహికల్కి వచ్చాము. నెక్స్ట్ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ డిజైర్. ఇది స్విఫ్ట్ డిజైర్ ఆటోమేటిక్, మాన్యువల్ కాదు, ఆటోమేటిక్లో ఉంది. సిల్వర్ కలర్లో ఉంది వెహికల్. వచ్చేసి 2017 మోడల్, 90,000 కిలోమీటర్ తిరిగింది. షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్. వచ్చేసి దీనికి ఫైనాన్స్ కూడా మీకు ఇది రేట్ వచ్చేసి 5,65,000 చెప్తున్నామండి. ఫైనల్ రేట్ ఇది 5,65,000లో ఉంది వెహికల్. వచ్చేసి ఈ వెహికల్ మీకు 5 lakhs వరకు ఫైనాన్స్ కూడా అరేంజ్ చేయగలుగుతాం మేము. వెహికల్ మాత్రం చాలా బాగుంది, చాలా నీట్ కండిషన్లో ఉందండి. నెక్స్ట్ కార్కి వచ్చాము. సో ఈ కార్ ప్రైస్ తెలుసుకుందాం. ఈ కార్ వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ టాక్సీ ప్లేట్లో ఉండే. ఈ టాక్సీ ప్లేట్ నుంచి వైట్ ప్లేట్ చేశారు. ఈ వెహికల్ వచ్చేసి వైట్ కలర్లో ఉంది, నీట్గా ఉంది వెహికల్. వచ్చేసి కూడా చాలా నీట్గా ఉంటుంది. ఈ కిలోమీటర్ వచ్చేసి 1,45,000 కిలోమీటర్ తిరిగింది. AC ప్లస్ 4 షేరింగ్ ఉంటుంది ఇందులో. ఇది 4 విండోస్ మాత్రం ఉండేదండి. ఇది మాన్యువల్. 4 విండోస్లో మాత్రం మాన్యువల్గా ఉంటుంది. వెహికల్ వచ్చేసి చాలా నీట్గా ఉన్నది, చాలా బాగుంది కూడా. ప్రజెంట్ మనం వచ్చేసి స్కార్పియో కార్ దగ్గర ఉన్నాము. ఇది ఎక్కువగా లీడర్లు ప్లస్ యూత్కి మంచిగా జర్నీకి చేయడం కోసం చాలామంది యూజ్ చేస్తుంటారు. సో ఈ కార్ దగ్గరకు వచ్చాము. ఈ కార్ ఏ మోడల్ ఏంటి అనేది అన్ని విషయాలు తెలుసుకుందాము. చాలా మంది లైక్ చేస్తారు కార్స్ ని. చాలా మంది లైక్ చేస్తారు. అప్పటి మామూలుగా లీడర్స్ ఎవరైనా సరే స్కార్పియో అంటే ఇప్పుడు కూడా వాడుతుంటారు. అంటే వెహికల్ వచ్చేసి చాలా బాగుంటుంది అనే ఒక ఆలోచనతో అప్పట్లో చాలా మంది వాడేవారు ఈ వెహికల్ వచ్చేసి. కానీ ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2008 మోడల్. ఇది 2008 మోడల్. ఫిట్నెస్ వచ్చేసి 2028 వరకు ఫిట్నెస్ ఉంది. వైట్ కలర్ వెహికల్. ఇది డీజిల్ వేరియంట్. ఇది వెహికల్ వచ్చేసి టాప్ మోడల్లో ఉందండి. ఇది చాలా బాగుంటుంది వెహికల్ కూడా. మ్యాక్వెల్స్, AC, 4 షేరింగ్ ఇవన్నీ ఉంటాయి అండి ఇందులో. ఏ మోడల్ కార్ ఇది? 2008 మోడల్. 2008. దీని వ్యాలిడిటీ వచ్చేసి 2028 వరకు కూడా ఉందండి ఇప్పటికి కూడా. సో EMI అంటే మనకు వచ్చేసి దీనికి 2015 వరకు నుంచి మాత్రం EMI అనేది. అవును, 2015 స్విఫ్ట్ డిజైర్కి దానికి ఆ వెహికల్ 1,55,000 కిలోమీటర్ తిరిగింది. అది వెహికల్ వచ్చేసి అది మామూలుగా ఫైనాన్స్ అంటే మనకు ఒక 250 వరకు కూడా ఫైనాన్స్ వస్తుంది. మేము చెప్పడం అది 3,65,000 చెప్తున్నాము. కొద్దిగా కూడా నెగోషియబుల్ అవుతుంది అందులో.
సో ఇప్పుడు మీరు చెప్పిన ప్రతి కార్ మీద కూడా డిస్కౌంట్ అనేది ఎంతో కొంత ఉంటుంది. ఎంతో ఒకటి రెండు వెహికల్ చెప్పాను నేను, అంతే. ఫిక్స్ ప్రైస్ ఉన్నాయి, ఒకటి రెండు వెహికల్ చెప్పాను. మిగతా అన్ని కూడా కొద్దిగా నెగోషియబుల్, కూడా ప్రైస్ వచ్చేసి నెగోషియబుల్. సో మన దగ్గర ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది. ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది. మనము బ్యాంకులో అయినా చేపిస్తాం, బ్యాంకులో అంటే బ్యాంకులో చేపిస్తాం, ఫైనాన్స్లో అంటే ఫైనాన్స్, మన ప్రైవేట్లో అంటే ప్రైవేట్లో కూడా చేపిస్తాం. సివిల్ ఉన్నా లేకుండా సరే ఏ ఫైనాన్స్ అయినా మీకు సివిల్తో సంబంధం లేకుండా మేము ఫైనాన్స్ అరేంజ్ చేస్తామండి, అదేం లేదు. థ్యాంక్స్ అండి. ఇప్పటిదాకా మాకు కార్ని చూపించి వాటి మోడల్ అండ్ ప్రైజ్ చెప్పినందుకు, అలాగే మీ యొక్క సమయాన్ని కూడా మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. సో అలాగే మీరు మా ఐరా ఛానల్ చూస్తూ ఉండండి, ఇంకా మీకు కొత్త కొత్త కంటెంట్తో మీ ముందుకు వస్తూ ఉంటాను.